ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భవానీ సహిత రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని పురావస్తు శాఖ డి చంద్రకాంత్, ఏఈ కృష్ణ చైతన్య, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యులు, ఇన్ఛార్జ్ కన్వీనర్ రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ దేవాలయ లీకేజీలపై ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని, రామప్ప ఆలయానికి హ్యాండ్ బాక్స్ టెక్నాలజీ వల్ల 1000 ఏళ్ల వరకు డోకా ఉండదని తెలిపారు. దీనికి డౌన్ స్ట్రీమ్ 5 కిలోమీటర్ల డౌన్ స్ట్రీమ్లో సెంగిరెడ్డి క్వాలిటీస్ 300 మీటర్స్ డీప్ ఓపెన్ క్యాస్ట్ మైన్ చేస్తున్నారు. సో అక్కడ బ్లాస్టింగ్స్ కానీ, అదేవిధంగా హైడ్రాలిక్ గ్రేడియంట్ అంటాం అన్నమాట. ఒక మేజర్ ఫ్రాక్చర్స్ రామప్ప చెరువు నుంచి మేజర్ ఫ్రాక్చర్స్ వెళ్తున్నాయి. అది మేము ఇప్పుడు 1980లో శాటిలైట్ ఇమేజరీస్, అప్పుడు మన ఇండియాకు శాటిలైట్ ఇమేజరీస్ లేకపోతే అమెరికన్ శాటిలైట్స్, ఫ్రెంచ్ శాటిలైట్స్, స్పాట్ ల్యాండ్ శాటిలైట్స్ నుంచి మనము ఐడెంటిఫై చేసి ఆ లేనమెంట్స్ని డిమార్కెట్ చేసాం. అదే లేనమెంటు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చూస్తున్నారు. లాస్ట్ టైం మేము 2 years బ్యాక్ వచ్చి పైకి వెళ్ళి కంప్లీట్గా సర్వే చేసాం. పైనంతా కూడాను మన మేడం వచ్చారు, డిఈ గారు, అందరూ వెళ్ళి చూసాం. మీరు కూడా కొంతమంది వచ్చారు. నేను వెళ్ళాను కాబట్టి బాగాలేదు, సార్ వెళ్ళారు కాబట్టి మేము కూడా వెళ్ళాలని చెప్పి వచ్చారు. మనం వెళ్తుంటేనే మనకి మంచి హెల్త్ ఉంటుందండి. సో లాస్ట్ టైం హెవీ విండ్ తోటి లోపలికి జల్లులు కొట్టుంటవి. అది నార్మల్ ఫినామినా. అక్కడెక్కడైతే వస్తున్నదో చూసి అవన్నిటిని కూడా మళ్ళీ ప్లగ్ చేస్తాం. ఇక్కడ ఇవన్నీ కూడా రాక్ క్యాంటిలివర్. ఈ రాక్ క్యాంటిలివర్ మూలాన ఒకదానికి జాయింట్ ఓపెన్ అయింది. ఎందుకు ఓపెన్ అయింది అంటే ఇక్కడ ఫ్లోర్ బీమ్స్ అన్నీ కూడా పగిలి ఒకదాని మీద ఒకటి ఎక్కినాయి అన్నమాట. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.